హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. ఎస్, క్రిస్టల్ హీలింగ్ కోర్స్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మీరు అన్నీ చూస్తున్నారు కదా, ఏంటి ఇవన్నీ బ్రేస్లెట్స్, ఈ రాళ్ళు ఇవన్నీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. అంటే క్రిస్టల్స్ గురించి ఐడియా లేని వాళ్ళైతే అలానే అనుకుంటూ ఉంటారు. సో అందుకోసం అని చెప్పేసి, అవేర్నెస్ కోసం అని చెప్పేసి నేను ఇది చెప్దాం అనుకున్నా. యాక్చువల్లీ క్రిస్టల్ హీలింగ్ కోర్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో యూజ్ అవుతుంది. అసలు క్రిస్టల్ హీలింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, క్రిస్టల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్స్ అండి. సో అంతేకాదు, నేను వేసుకున్నవి కూడా మీకు చూపిస్తాను. సో ఎస్, సో ఇవన్నీ నా దగ్గర ప్రజెంట్ ఉన్న క్రిస్టల్స్ బ్రేస్లెట్స్ అనమాట. బ్రేస్లెట్స్, ఇవి టంబెల్స్, ఇది పిరమిడ్ ఫామ్. ఇది యాక్చువల్లీ నేను ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. దాని తర్వాత మీ క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవడం వల్ల యూజెస్ ఏంటి అనేది అయితే చెప్తాను. ఓకే, సో ఇది సెలెనైట్ ప్లేట్ అండి. సో ఒక్కొక్క క్రిస్టల్కి మనకు ఒక్కొక్క వాటికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. అంటే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ని హీల్ చేసేంత కెపాసిటీ క్రిస్టల్స్కి ఉంటుంది అనమాట. సో అందుకనే క్రిస్టల్ హీలింగ్ అనేది ఒక మొడాలిటీగా మనకు ఇప్పుడు చాలా పాపులర్గా రన్ అవుతుంది. ఎందుకు అని అంటే వీటికి ఆ పవర్ ఉంటుంది అనమాట. మన లైఫ్లో ప్రాబ్లమ్స్ని, మన బాడీలో నెగిటివిటీని అన్నిటిని దూరం చేసి ఇవి హీల్ చేస్తాయి మనల్ని. సో అందుకే ఇవి ఇంత పాపులర్ అయ్యాయి. రిజల్ట్ కూడా వస్తుంది. సో యాక్చువల్లీ నేను యూజ్ చేస్తున్నాను, నాకైతే రిజల్ట్ వచ్చింది. సో అందుకే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి, నేర్చుకోవాలని అనుకుంటే మాత్రం చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అందుకే చెప్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న క్రిస్టల్స్ నేమ్స్ అన్నీ చెప్తాను. సో జస్ట్ నేమ్స్ మాత్రమే చెప్తాను. కోర్సులో అయితే ఈ క్రిస్టల్స్ వల్ల యూసేజెస్ ఏంటి అనేది, ఇవన్నీ కూడా క్రిస్టల్ హీలింగ్ ఎలా చేయాలి, మీకు పర్సనల్గా మీరు హీల్ ఎలా చేసుకోవాలి క్రిస్టల్స్ తోటి, లేదంటే వేరే వాళ్ళని ఎలా హీల్ చేయాలి అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మీకు కోర్సులో అయితే చెప్తాను. ఓకే, ఇదేంటి అంటే మన హెల్త్ ఇష్యూస్ కానీ, మన ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ, జాబ్ ఇష్యూస్, ఏవైనా కూడా ఇష్యూస్ ఉన్నా కూడా ఇవి క్రిస్టల్ హీలింగ్ వల్ల మనం వాటి నుంచి, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటి అంటే పైరైడ్ క్రిస్టల్ అండి. పైరైడ్ క్రిస్టల్ బ్రేస్లెట్. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా, ఇది పైరైడ్ క్రిస్టల్ రా ఫామ్. అంటే ఫామ్స్ డిఫరెంట్గా ఉంటాయి క్రిస్టల్స్. కొన్ని క్రిస్టల్స్ ఇలా రా ఫామ్లో తెచ్చుకోవచ్చు, కొన్ని క్రిస్టల్స్ ఇలా బ్రేస్లెట్లో తెచ్చుకోవచ్చు, కొన్ని క్రిస్టల్స్ ఇలా పిరమిడ్ షేప్లో ఉంటాయి, కొన్ని క్రిస్టల్స్ అయితే ఏంజల్ షేప్లో కూడా ఉంటాయి, కొన్ని ఇలా టంబెల్ ఫామ్లో కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని పెద్ద పెద్ద రా ఫామ్లో కూడా ఉంటాయి. నేను అంత పెద్దవి ప్రజెంట్ అయితే తెచ్చుకోలేదు. జస్ట్ నేను ఎక్కువ యూజ్ చేసేది బ్రేస్లెట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను అనమాట. అందుకనే బ్రేస్లెట్స్ నేను ఎక్కువ తెచ్చుకున్నాను. ఇదేంటి అని అంటే పైరైడ్. సో ఈ క్రిస్టల్ పేరు పైరైడ్. అండ్ ఇదేంటి అంటే క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్. ఓకే, సో నేను నేమ్స్ చెప్తున్నాను, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఇది రోజ్ క్వార్డ్ క్రిస్టల్స్. అంటే ఈ క్రిస్టల్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇవి దేంట్లో వర్క్ చేస్తాయి అనేది కూడా డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ తెలుసుకున్నాం అనుకోండి, వీటిని ఎలా యూజ్ చేయాలి, మన లైఫ్లో ఎలా వీటిని యూజ్ చేసి మన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనేది అయితే మీకు తెలుస్తుంది. ఓకే, ఇది రెడ్ అగేట్ క్రిస్టల్. అండ్ ఇది అమెథిస్ట్ క్రిస్టల్. యాక్చువల్లీ నా దగ్గర అమెథిస్ట్ ట్రీ కూడా ఉంది. ప్రజెంట్ ఇది అవైలబుల్గా లేదు. సో ఎక్కడో పెట్టాను, సో వెతకలేక నేను తీయలేదు ఇప్పుడు. సో ఇదేంటి అంటే అమెథిస్ట్ క్రిస్టల్. నాకు ఇష్టమైన క్రిస్టల్స్లో ఒకటి ఇది అమెథిస్ట్. నాకు ఇష్టం అమెథిస్ట్ అంటే చాలా చాలా ఇష్టం. సో ఇది నెక్స్ట్ టైగర్ ఐ అనమాట. సో ఇందాక అమెథిస్ట్ అన్నాను కదా, ఇది అమెథిస్ట్ బ్రేస్లెట్ ఫాము. ఇది టంబెల్ ఫామ్ అనమాట. టంబెల్లో కూడా అమెథిస్ట్ అంటే చెప్పాను కదా, ఒక్కొక్క ఫామ్లో తెచ్చుకోవచ్చు అని చెప్పేసి. ఇది అమెథిస్ట్ టంబెల్ అనమాట. ఓకే, ఇది టైగర్ ఐ బ్రేస్లెట్, టైగర్ ఐ క్రిస్టల్. ఇది గ్రీన్ అవెంచురిన్ క్రిస్టల్. ఇది హౌలైట్ క్రిస్టల్. అండ్ ఇది బ్లాక్ టర్మలిన్ క్రిస్టల్. సో బ్లాక్ టర్మలిన్, ఇది పిరమిడ్ కూడా బ్లాక్ టర్మలినే నేను యూజ్ చేసేది. ఇదేంటి అంటే సిట్రిన్ అనమాట. సిట్రిన్ క్రిస్టల్. అండ్ ఇది కూడా సేమ్ గ్రీన్ అవెంచురిన్. ఇవి ఏంటి అని అంటే ఈ టంబెల్ ఫామ్స్ మన బాడీలో చక్రాస్ ఉంటాయి కదా, ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్కటి అనమాట. సో ఇది రెడ్ జాస్పర్ క్రిస్టల్, క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్, అండ్ ఇది కూడా సిట్రిన్ క్రిస్టల్. ఇది లాపిస్ లాజూలి క్రిస్టల్.
గ్రీన్ అవాంచురిన్ క్రిస్టల్. సో ఇవన్నీ అనమాట. సో ఈ క్రిస్టల్స్ ఏంటంటే చాలా ఫార్మ్స్ ఉంటాయి క్రిస్టల్స్, ఒక్కొక్క క్రిస్టల్కి ఒక్కొక్క యూజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న క్రిస్టల్స్ మాత్రమే కాదు, మనకి ఇంకా చాలా క్రిస్టల్స్ ఉన్నాయి. ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీగా ఉన్నవి మీకు చూపిస్తున్నాను జస్ట్. సో ఇవి ఇంకా చాలా వేరే క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. సో అవి అయితే ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్గా లేవు. కోర్సులో అయితే మీకు చూపిస్తాను. సో కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇమేజెస్ నేను అసలు వాటి యూజెస్ ఏంటి, ఒక్కొక్క క్రిస్టల్కి ఒక్కొక్క యూజెస్ ఉంటాయన్నమాట. మీరు వీటిని యూజ్ చేయడం వల్ల మీ రిజల్ట్ని డబల్ చేసుకోవచ్చు అనమాట. సో క్రిస్టల్ హీలింగ్ గురించి ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రిస్టల్స్ మీద, క్రిస్టల్స్ హీలింగ్స్ మీద, నాకు కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను. సో మీరు నన్ను ఎక్కడైనా వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. సో దట్ నేను మీకు కోర్స్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్తాను. ఇదేంటి అంటే 2 వీక్స్ కోర్స్ అండి. మనకు టారో కార్డ్ రీడింగ్ 1 మంత్ కోర్సు అండ్ ఏంజల్ హీలింగ్ థెరపీ 1 వీక్ కోర్సు. ఇది 2 వీక్ కోర్స్ అనమాట. అంటే క్రిస్టల్స్ చాలా టైప్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇది 2 వీక్స్ కోర్స్ అనమాట. ఓకే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ చేయండి. నేను October 12th నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ ఫర్దర్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.